మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క, శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం. జూలై నెల 13వ తారీఖు 2025 నుండి 28వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి శని వక్రించేశాడు, మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు. మామూలుగానే ఉంటుంది. కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు. దానికోసం మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలు లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు. అలాగే కొన్ని రాశుల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రం చేత మీకేదో బల్లబుద్ధి చెప్తున్నా, రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పే అంత ధైర్యం నేను చేయనండి. ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారే చెప్పలేదండి. మనకు జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే, నేను బల్లగుద్దుతా, రాసి పెట్టుకో, హరిహరాదులు వచ్చినా జరగబోయేది ఇదే, అంత మగాళ్ళు ఏం కాదండి మనం. అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు. మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి, ప్రారంభించడం జరిగింది. అదే మా ఉద్దేశం. ధను రాశి వారికి 13వ తారీఖు జూలై నెల 2025 నుండి 28వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఆ శని భగవానుడు మేనంలో ఉండి వక్రించడం ద్వారా కుంభరాశి ఫలితాలను ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనము ఈ ధను రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో ఇక్కడ ధనురాశికి ఇక్కడ 3వ స్థానం అవుతూ ఉన్నదండి. ధనురాశి తర్వాత మకర రాశి వస్తుంది, మకర రాశి తర్వాత కుంభరాశి వస్తుంది. కుంభరాశి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు ధనురాశికి 3వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో సుఫలితాలు ఇస్తారా, అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారా శని భగవానుడు తెలుసుకుందాము. సుఫలితాలు అయితే ఏ ఏ విషయాల్లో సుఫలితాలు ఇస్తున్నారు, అశుభ ఫలితాలు అయితే ఏ ఏ విషయాలలో అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది చాలా జాగ్రత్తగా వినండి. విని ఆయా విషయాల్లో అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఏ ఏ విషయాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు కూడా బాగా పెట్టుకుని ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూనే మనం ప్రతిరోజు మనం ప్రార్థించేటటువంటి ఆ ప్రార్థనలో నవగ్రహాల్ని మనసు పెట్టి ఒక 5 నిమిషాలు ప్రార్థించండి, మీ కష్టాలు తీరిపోయే అవకాశం చాలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ధనురాశి వారికి మనకు శాస్త్రం ఏం చెబుతూ ఉన్నది అంటే, స్త్రీ భోగంచ అర్థమైపోయింది. మొదటి పదంలోనే మనకు అర్థమైపోయింది. అన్ని సుఫలితాలు ఇవ్వబోతున్నారు ఆయన. స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం, మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీ సౌఖ్యం అంటే మరి మీరు తప్పుగా అర్థం చేసుకోకర్లేదండి. ఇంతకు ముందు దానిలో మనం చెప్పుకున్నాం చూడండి, భార్యాభర్తల వియోగం, ఏదో ప్రమోషన్ వచ్చిందో లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యిందో మొత్తం మీద భార్యకి దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని వెనక్కి తీసుకురావటం, లేకపోతే ఈయన ఇంక మనం ఇట్లా కష్టపడిపోతాంలే అని చెప్పి ఫ్యామిలీ అక్కడికి మొత్తానికి తీసుకెళ్ళిపోవటం, మొత్తం మీద భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటారండి. ఆ భార్య ఎక్కడ, భర్త ఇక్కడ, పాపం భార్య గురించి ఎలా ఉందో, ఆవిడ ఆరోగ్యం ఎలా ఉందో, ఏంటుందో ఏం లేదో అని చెప్పి ఈయన మొదలుపడుతూ, ఈయన ఏం తింటున్నాడో ఏం తినలేదో అని చెప్పేసి భార్యామణి బాధపడుతూ, ఈ పరిస్థితులు లేకుండా ఇద్దరూ కలిసి ఉండేటటువంటి దాన్ని మనకి ఒక స్త్రీ భోగంచ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తప్పు అర్థాన్ని తీసుకోక్కర్లేదు. ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచించద్దండి, కాస్త పాజిటివ్గా కూడా ఆలోచిద్దాము. ఇక్కడ స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం, మనసంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అలాగే బుద్ధి యత్నాది సిద్ధికృతు, అలాగే అంటే మనం బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఏ పని అయినా చెయ్యాలి అనుకుంటే యత్నాది సిద్ధికృతు, మనం ఆ ప్రయత్నం చేసినటువంటి పనిలో సిద్ధిస్తుంది, అంటే సఫలీకృతం అవుతాము.
సిద్ధికృతు స్వస్థాన ప్రాప్తి. స్వస్థానం అంటే ఇప్పుడు అనుకున్నాం కదా, దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు, మళ్ళీ స్వస్థానానికి రాగలుగుతాడు, తన సొంత ఇంటికి, సొంత ఊరికి, సొంత గృహానికి రాగలుగుతాడు. ప్రాప్తి ఆరోగ్యం. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది కూడా అన్నిటికంటే అన్ని బాధలతోటి ఈ ఈ బాధ మరీ కష్టం అండి. ఆరోగ్యం లేకపోతే అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టే లెక్క, ఆరోగ్యం లేకపోతే. అంచేత ఆరోగ్యం కూడా బాగుండాలి. ఆరోగ్యం రవిపుత్రే తృతీయగే. మూడవ స్థానంలో కనుక శని భగవాను ఉంటే ఇప్పుడు పై చెప్పుకున్నటువంటి సుఖాలన్నీ కూడా ఈ ఈ ధనురాశి వారికి అవ్వబోతున్నాడు. అంటే ధనురాశి వారికి చాలా చక్కటి ఫలితాలే ఉంటాయి అని చెప్పేసి మనకి ఖచ్చితంగా శాస్త్రం చెప్పింది. అంచేత ఈ బాగానే ఉంటుంది. ఏది బాగుంది కదా అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించడం మానవద్దండి. కష్టం వచ్చినప్పుడు చూసుకుందామని అంటే కష్టం వచ్చినప్పుడు ఆయన చూసుకోడండి మిమ్మల్ని. నాకు సుఖంగానే ఉన్నాను కదా, దేవుడు పూజించడం ఎందుకని అనుకుంటే, రేపు కష్టం వచ్చినప్పుడు చూసినప్పుడు అప్పుడు పూజించలేదుగా, ఇప్పుడు అవసరం కాబట్టి వచ్చేళ్లే, ఆయన అక్కడే వెళదాం అనుకుంటాడు భగవంతుడు కూడా. అంచేత మనకి కష్టం రాని, సుఖం రాని, దేవుణ్ణి మరిచిపోవద్దు. అర్థమైందండి? మనం ఆస్తికులం అంతే. దేవుడు ఉన్నాడు, మనం ధర్మంగా, ధర్మబద్ధంగా శాస్త్రాన్ని ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా నడవటమే మన ధర్మం అంతే. ఓకే, ఈ విధంగా చేయండి, మీకు సర్వసుఖాలు కలుగుతాయి. శుభం భూయాత్. పూర్వం అంటే ఇంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము ఇదివరకు. 10 సంవత్సరాల కిందట కూడా చేయడం జరిగింది. అది 10-12 సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్లో చెప్పినప్పుడు కూడా చేశాము. కానీ చాలా కాలం అయింది కదా, అందుకోసం. వక్రగతి అంటే ఏమిటి? ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తాయి. ఏ గ్రహాలు నడుస్తాయి? రాహుకేతువులు. అవి ఛాయాగ్రహాలు. అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే, అంటే యాంటీ క్లాక్ వైజ్. అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాము. అవి ఎప్పుడూ సవ్యంగా నడపండి రాహుకేతువులు. అర్థమైందండి? రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మనం భయపెడుతూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. మామూలుగా కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి, లేదని కాదు. అలా 2 గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి. ఇకపోతే నవగ్రహాల్లో రాహు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు. ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ. అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు. ఇక రాహుకేతువుని చెప్పుకున్నాము, సూర్యచంద్రుని చెప్పుకున్నాం. ఇంకా ఉన్నటువంటివి 5 గ్రహాలు. అవేంటి? కేతు కాదు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 5 గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి. వీటిలో కూడా చాలా. కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ 2-3 గళ్లలోనే ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అది దాన్ని స్తంభన అని చెప్తూ ఉంటాం. అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది, కొన్నిసార్లు అతిచారం ఉంటుంది. అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది వక్రగతి అని చెప్పుకున్నాం. అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు. 2 గడికి కూడా అవతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. ఆ విధంగా గురువు యొక్క సంచారం, అతిచారం కూడా ఉంటూ ఉంటుంది. ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఓర్బిట్ కూడా, అంటే ఆయన తిరిగేటటువంటి కక్ష కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలతో తిరగటానికి. కాబట్టి ఈ 12 రాసుల్లో 4 రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు, బుధుడు, రవి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, ఒక్క గడి వెనకాల బుధుడు ఉంటాడు. కొన్ని రాసుల్లో 4 రాసుల్లో ఇక్కడ బుధుడు ముందుంటాడు, రవి వెనకాల. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల
ఎక్కువగా సంవత్సరంలో 4 సార్లు 5 సార్లు వక్రించి ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం. ఇది ఈ విధంగా ఉంటుందండి. అంచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు, బుధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు. ఆయన వక్రం ఎన్నాళ్ళు ఉంటుందండి? చాలా కొద్ది కొద్ది కాలం పాటే ఉంటుంది, నెల లోపే ఉంటుంది. ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి, అన్నిటికంటే ఎక్కువ కాలం శని చెరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఇప్పుడు ఈ పీరియడ్లో, ఈ సమయంలో ఈయనకి మనకి 138 రోజులు, 137 రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది. అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను. ఇది ఇంతవరకు చాలండి. మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా. వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలం. ఈ వక్రాన్ని గురించే 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు చెప్పాల్సి వస్తుందండి. చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి. మనం చెప్పుకుంటూ పోతాం, తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు. కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడులో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం. చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోయినా ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు. అంటే వక్రగతి ఉన్నది అని చెప్తే తెలుసుకుంటే మీకు చాలు. శుభం భూయాత్.